నిన్న కమెంట్స్లో అందరూ కూడా ఎంత జరుగుతున్నా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదా, చెప్పాలనిపించలేదా, ఎందుకు చెప్పకుండా ఉంటారు? వాళ్ళు కొత్తగా ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి 1 వీక్ ఉన్నారు అని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, ఈ ఇల్లు మాత్రం వద్దు, ఇక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, వేరే ఇల్లు తీసుకోండి అని చెప్తే తను వినలేదు. అండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళకు కూడా చెప్పింది, వాళ్ళకి అసలు ఇలాంటి వాటి మీదే నమ్మకాలు ఉండవంట. ఈవెన్ వాళ్ళ అమ్మ ఎవరి దగ్గరైనా తీసుకొని వెళ్తే మీరు అలా తీసుకువెళ్ళకండి అంటే పూజారి దగ్గరికి, తనేదో ఇమాజినేషన్ చేసుకుంటుంది అని ఇలా చెప్పేవాళ్ళంట. ఈ అమ్మాయి చిన్న ఏజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి జరిగింది. ఏం తెలుస్తుంది ఇలాంటి వాటి గురించి? అసలు ఇది నిజమా లేకపోతే తను ఊహించుకుంటుందా అన్న దాంట్లోనే ఉంది ఈ అమ్మాయి. ఆ తర్వాత అబ్బాయి రూపాన్ని తన కళ్ళ ముందు చూసిన తర్వాత కదా నమ్మింది నిజంగానే ఇంట్లో ఏదో ఉందని. పాపం ఈ అమ్మాయి కడుపుతో ఉన్న జాలి దయ లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తించిందో. కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ ఘడియలనేవి అస్సలు మంచిగా ఉండవు, అందుకే ఇంత వైలెంట్ గా తయారవుతారు. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో దర్గా దగ్గరికి వెళ్ళింది, బాబా గారు తనకి తాయెత్తు విభూది ఇచ్చారు కదా, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో కంటిన్యూషన్ ఈ వీడియో. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంట్లో ధూపం వేసుకుంటూనే ఉన్నాను. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి చెప్పాను, సరే మళ్ళీ వాళ్ళు రమ్మన్నారు కదా వెళ్దాం పదా అంటే, మా హస్బెండ్ ఏమో వాళ్ళు అలానే చెప్తారులే డబ్బుల కోసం, నీకేమైంది బాగానే ఉన్నావు కదా అని తీసుకెళ్ళలేదు నన్ను. పోనీ నేనన్నా వెళ్దామంటే అది కొత్త ఏరియా కదా, నాకంతగా తెలీదు, సర్లే ఇంకేం వద్దులే అని నేను కూడా వదిలేశాను. ఆ తర్వాత ఒక్కరోజు ఏమైందంటే, నాకు తెలియకుండానే నేను బెడ్ పైన చైర్ వేసుకొని నా అంతటా నేనే ఉరేసుకుంటూ మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నానంట, నేను వెళ్తున్నాను ఇంకా బాయ్ అని చెప్తున్నానంట. ఏదేదో వాగేస్తున్నానంట, తిట్టేస్తున్నానంట. మా ఇంటి దగ్గరలోనే కదా షాపు. సో మా వారు వెంటనే ఇంటికి వచ్చేసి, కిచెన్ డోర్ కొంచెం లూజ్ ఉంటుంది, ఇంకా దబదబా దాన్ని కొంచెం గట్టిగా కొట్టేసరికి డోర్ ఓపెన్ అయిపోయింది. వచ్చేసి ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చా, అది ఇది అని కిందకి దించాడు. మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ జరిగేవన్నీ జరిగిపోతున్నాయి. ఫుడ్ మొత్తం కింద పడిపోవడం, రాత్రైతే చాలు ఏవేవో సౌండ్స్ రావడం, ఏదో పడిపోతున్నట్టు, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ చేసిన ఓపెన్ అయ్యే ఉండేది, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయితే వార్నింగ్ సౌండ్ లాగా వస్తుంది కదా, అలా సౌండ్స్ రావడం, నేను వెళ్ళి వెంటనే డోర్ క్లోజ్ చేయడం, చైర్లన్నీ ఎత్తి కింద పడేసినట్టు సౌండ్, ఫ్యాన్ వేసినట్టు సౌండ్స్, గిన్నెలు పడడం, ఇలాంటివైతే రోజు. ఇవన్నీ చూసి చూసి నాకు కూడా విసుగొచ్చేసింది. సర్లే అయ్యేదేదో అవుతుందిలే అని ఇంకా నేను కూడా వదిలేశాను. ఒకరోజు ఏం జరిగిందంటే, సాయంత్రం పూట 4:30 అప్పుడు మా వారు ఇంటికి వచ్చి అన్నం తిని చాలా టైర్డ్గా ఉంది, కాసేపు పడుకుంటానని చెప్పి పడుకున్నారు. నేను కూడా తనతో పాటే పడుకున్నాను. 7:30 అయింది, తను వర్క్కి వెళ్ళిపోయారు. నాకేమో ఇంకా బాగా మత్తుగా ఉండి అలాగే నిద్ర వచ్చేసరికి సరే 8:30కి 9కి అలా లెగుద్దాంలే అని పడుకునే ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక చిన్న పాప వచ్చి ఏం చెప్తుందంటే, నేను నిన్ను బతకనివ్వను, నువ్వు రా, నా దగ్గరికి రా, నువ్వెందుకు అక్కడనే ఉంటున్నావు, ఎందుకు ఇంకా ఉంటున్నావు, నీకు చెప్తే అర్థం అవ్వట్లేదా, ఇన్ని రోజులు ఇంత టార్చర్ చేస్తున్నా నువ్వెందుకు అలానే ఉంటున్నావు, అసలు నేనంటే నీకు లెక్కే లేదా అని తిడుతుంది. నాకు మీరిద్దరు కూడా కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు, మీరెందుకు కలిసి ఉంటున్నారు, నేను ఇంత చేసినా నీకు భయం అవ్వట్లేదా, నువ్వెందుకు ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నావు, నువ్వు మీ ఆయన విడిపోకపోతే నేను నిన్ను చంపేస్తాను అని నా గొంతు పట్టి పిసికేస్తుంది. అప్పటికి నాకు 4th మంత్ ప్రెగ్నెన్సీ. అది నా పొట్ట మీద కూర్చొని నా గొంతు పట్టేసి గట్టిగా ఒత్తేస్తుంది, పొట్ట మీద ధమధమామని దుముకుతుంది, గొంతు పట్టి పిసికేస్తుంది, జుట్టు పట్టి పీకేస్తుంది, మొత్తం రక్కేస్తుంది, అన్నీ చేసేస్తుంది. నేను నిద్రలోనే పిలుస్తున్నాను, గట్టిగా అరుస్తున్నాను, కానీ నా వాయిస్ ఎవ్వరికి వినిపించట్లేదు. అయినా ఆ టైంలో మా ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు, పైన మా ఓనర్ వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నేను అలా నా బాడీ మొత్తం గాలిలో పైకి లేచి పిలుస్తున్నాను. అలా ఒక్క నిమిషం నేను కళ్ళు తెరిచి చూసేసరికి గాల్లో ఉన్న నేను ధమామని కింద పడిపోయాను. ఇంకా థ్యాంక్ గాడ్ నాకైతే ఏం అవ్వలేదు, నా ప్రెగ్నెన్సీకి కూడా ఏం అవ్వలేదు. కానీ అదేమంటుందంటే, నేను నిన్ను చంపేస్తాను,
నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఇందులో ఉండడం నాకు ఇష్టం లేదు అని ఏదేదో చెప్పేస్తుంది. అది అలా కనిపించి నా కలలో చెప్తున్నప్పుడు నేను కూడా కలలోనే దాన్ని బాల్ తీసుకొని కొట్టేస్తున్నానంట. నేను కొట్టేస్తుంటే అదేం చేసిందంటే ఆ బాల్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ నా ఫేస్కేసి టపటపా టపటపా అని కొట్టేస్తుంది. నా చంపలకేసి గొంతు పట్టి పిసకడం, కాలు పట్టి లాగడం, ఏదేదో చేసేస్తుంది కలలో నన్ను. నేను పైనుంచి ఒక్కసారిగా డామ్ అని కింద పడ్డా కానీ అసలు అది కళ నిజమా నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత నేను లేచి మా వారికి ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్తే, షాప్లో వర్క్ చేసే అబ్బాయిది బర్త్డే ఉందంట, ఆ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక వస్తాను, మళ్ళీ నేను ఇక్కడ లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు కదా, నీకంత భయం వేస్తే మీ అమ్మకి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటూ ఇంట్లో ఉండకు, బయట కూర్చొని మాట్లాడు అంటే సరే అని చెప్పి నేనేం చేశానంటే అప్పటికే టైం రాత్రి 11 అలా అవుతుంది. ఇంకా మా బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేసేసి ఆ బెడ్రూమ్ దగ్గరే ఒక చిన్న మెట్టు ఉంటే దానిపైన కూర్చొని అమ్మతో కాల్ మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అమ్మకి చెప్పానమాట, ఇలా ఇలా అవుతుందమ్మా, ఇలా ఉంది ఇంట్లో పరిస్థితి అయితే అని చెప్తే మా అమ్మ చెప్పింది, నేను అప్పుడే చెప్పాను కదా తల్లి నీకు ఆ రూమ్లో ఏదో ఉందని, నేను చెప్తుంటే నువ్వు వినకుండా ఏం లేదులే మంచిగానే ఉంటుందిలే అని ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు చూసావా ఏదేదో జరుగుతుంది. నేను ఆ రోజు కూడా నిన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తానంటే నువ్వు వినలేదు, ఏం లేదులే అమ్మ కొత్త కదా అని ఇలానే చెప్పావు, ఇప్పుడు చూడు ఎలా ఉందో అనంది. అలా అలా మేము మాట్లాడుకుంటూ టైం అయితే అర్ధరాత్రి 12 అయ్యింది. ఇంకా మా అమ్మ కూడా నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా నేను పడుకుంటాను అంటే సరే అమ్మ పడుకో అని కాల్ కట్ చేశాను. ఆ తర్వాత నేను మా హస్బెండ్కి కాల్ చేశాను, ఎంత టైం పడుతుంది, నాకు భయమేస్తుంది, ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరూ లేరు అంటే వచ్చేస్తున్నాను, ఒక 10 మినిట్స్ ఆగు అని చెప్పాడు. సరేలే 10 మినిట్సే కదా అని చెప్పి నేను బయటే కూర్చున్నాను. ఇంతలో కిచెన్లో నుంచి ఒక్కసారిగా అంట్ల స్టాండ్లో నుంచి ప్లేట్లు ధమధమా ధమధమా అని పడిపోవడం, షెల్ఫ్లో ఉన్న సామాన్లు తీసి నేలకేసి కొట్టడము, డబ్బాలో ఉన్న ఉప్పు పప్పు మొత్తం కూడా నేలపాలవ్వడము, ఫ్రిడ్జ్ డోరు టపటపా వేయడము, అర్ధరాత్రి 12కి ఒక్కసారిగా ప్లేట్స్ అన్నీ కింద పడిపోగానే నా హార్ట్ బీట్ అనేది ఒక లెవెల్లో కొట్టేసుకుంది. ఆ భయంతో నేను ఇంకా గేట్ తీసుకొని బయటికి ఉరికి వెళ్ళిపోయాను. ఈడే ఉంటే నన్ను ఏమన్నా చేస్తుందేమోనన్న భయంతో, అదీ కాక దాని రూపం కూడా నేను చూశాను. మాట్లాడదామన్నా నా నోట్లో నుంచి మాట రావట్లేదు, వణికిపోతున్నాను, నా బాడీ మొత్తం భయమేస్తుంది, ఎవరికి చెప్పాలా, చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు. మా గేట్ బయట ఏంటంటే ఒక గద్దెలాగా ఉంటుంది, ఈవినింగ్ టైంలో అక్కడ అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళము, దానిపైన ఒక్కదాన్నే వణికిపోతూ అట్లే కూర్చున్నాను. మా ఎదురింట్లో ఏంటంటే కొత్తగా ఒక అన్న షిఫ్ట్ అయ్యారు, ఆ అన్న ఒక్కడే ఉంటాడు ఆ ఇంట్లో. ఆ అన్న కరెక్ట్గా అదే టైంకి వచ్చాడు. ఆ అన్నని చూసి ఒక మనిషి అయినా బయట ఉన్నాడులే అని కొంచెం రిలాక్స్ అయ్యాను. ఆ అన్న స్నానం చేస్తున్నప్పుడు ఆ సౌండ్ బయటికి వినిపిస్తుంది, అంటే వాళ్ళ వాష్రూమ్ రోడ్డుకే ఉంటుంది. ఓకేలే అన్నున్నాడు కదా అని చెప్పి కొద్దిసేపు నేను మొబైల్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాను. గేమ్ ఆడుతుంటూ నా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఒక్కసారిగా నేను వెనక్కి తిరిగి ముందుకు చూసేలోపు నా ఎదురుగా ఆ రూపం ఎలా ఉందంటే మొత్తం స్మోకీగా ఏదో పక్కన కూర్చున్నట్టే, కానీ చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ గాలి కూడా వేడి గాలి వస్తూ స్మోకీగా ఉంది. నన్నే చూస్తుంది, నా వైపు కోపంతో చూస్తుంది. ఇలా కాదని నేను ఒక్కసారిగా పైకి లేచి మళ్ళీ కూర్చునేసరికి అక్కడేం లేదు. మా గల్లీలో ఏంటంటే కుక్కలు అనేవి అస్సలు రావు, కానీ ఆ రోజు ఏమైందో తెలీదు, ఒక్కటేసారి 3 కుక్కలు నా పైకి ఉరికొచ్చేసాయి. ఇలా తిరిగానో లేదో ఆ 3 కుక్కలు కూడా ఒకేసారి నా మీద అటాక్ చేయడానికి వచ్చాయి. కానీ లక్కీగా ఏంటంటే ఆ డాగ్స్కి మధ్యలో నా మధ్యలో బైక్ ఉంది. ఆ కుక్కలు నా మీద అలా రావడంతో మళ్ళీ నేను రిటర్న్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి గేట్ పెట్టేసుకున్నాను. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నరకం. అసలు ఇంట్లోకి వెళ్దామంటేనేమో ఆత్మ, బయటేమో డాగ్స్, ఇంట్లోకి వెళ్ళలేక బయటికి వెళ్ళలేక, అబ్బో నా పరిస్థితి అయితే అసలు మాటల్లో చెప్పడానికి కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాక అక్కడే అలాగే నిలబడున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత మా ఆయన వచ్చాడు. ఇలా జరిగింది అని మొత్తం చెప్పేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే,
కొంచెం ఓపిక పట్టు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. నువ్వేం చూసినా సరే దాని గురించి ఏమీ ఆలోచించకుండా చూసి చూడనట్టు వదిలేసాయి. దాన్ని ఏం పట్టించుకోకు. నేనున్నంతసేపు కూడా నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు బయట వాళ్ళతో లేకపోతే ఓనర్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గరైనా ఉండు. నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్తే ఇంకా సరేలే అని లోపలికి వెళ్ళిన తర్వాత పడుకున్నాము. నేను పడుకున్న కాసేపటి తర్వాత అదేం చేసిందంటే బెడ్ పైన పడుకున్న నన్ను కిందకి తోసేసి నా పొట్ట పైన కూర్చొని నా జుట్టు పట్టి పటపటో పటపటో మని కొడుతుంది. ఏందే చెప్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వెందుకు వినట్లేదు నా మాట? నువ్వు అసలు ఇంట్లో ఎందుకుంటున్నావు? నాకు నీ బ్లడ్ నచ్చింది, నిన్ను బతకనివ్వను, నిన్ను తీసుకెళ్ళిపోతాను, అది ఇది అని మాట్లాడేస్తుంది. అది అలా మాట్లాడుతుంటే నాకు భయమేసి నిద్రలోనే నేను ఒకటేసారి గట్టిగా అరిచేశానంట. ఆ అరుపులకి మా వారు లేచి, ఏమైంది, నువ్వు కిందెందుకు పడుకున్నావు, కిందకి ఎప్పుడు వచ్చావు అంటే నేను ఇంకా చెప్పాను, ఇప్పటికిప్పుడంటే వేరే రూమ్ దొరకడం చాలా కష్టం, ఒక 15 రోజుల్లో మనం వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోదాము అని చెప్పేశారు. సరేలే ఎటు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా అని ఆ తర్వాత మేము కూడా ఇంకెక్కడా చూపించుకోలేదు. ఎందుకంటే మా వారికి ఇలాంటి వాటిపైన నమ్మకాలు ఉండవు. ఆ తర్వాత 6th మంత్లో స్టార్ట్ అయ్యింది నాకు. 6th మంత్లో నేనేం చేశానంటే ఊరికి వచ్చేసాను. అప్పటికి నేను ఇల్లు షిఫ్ట్ అవ్వలేదు. ఆ రోజు అమావాస్య, ఏదో పనుండి నేను పని మీద ఊరికి వెళ్తే ఆ ఆత్మ అయితే అసలు నన్ను వదలకుండా అక్కడికి కూడా వచ్చేసింది. ఆ రోజైతే నాకు సివియర్గా ఫీవర్, ఫుల్ వామిటింగ్స్. ఎట్లా అంటే అసలు నాలానే నేను లేను. అసలు ఎలా ఉండే నేను ఎలా అయిపోయాను, మొత్తం నల్లగా అవ్వడము, బక్కగా అవ్వడము, అసలు నన్నేనా అన్నట్టు. వెళ్ళిన రోజు మంచిగానే హెల్తీగా ఉన్నాను. ఆ నెక్స్ట్ డేనే నా మొహం నేనే గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆయనేమో ప్రజెంట్ నేను అక్కడ లేనమ్మా, మీరు వేరే దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అంటే వేరే దగ్గరికి వెళ్ళాము. వాళ్ళేమన్నారంటే ఏదో గాలి ఉందని చెప్పారు. ప్రజెంట్ అయితే నేను ఒక నిమ్మకాయ తాయెత్తిస్తాను, అది నువ్వు కట్టుకో అని తాయెత్తిచ్చారు. తలపై నుంచి నిమ్మకాయలు అవి ఇవి కోసేసి బొట్టిచ్చారు. 3 రోజులు కూడా ఇంట్లో ధూపం వేసుకోమన్నారు. అలాగే చేశాను. కొద్దిసేపు అయితే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా. ఆ తర్వాత మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేసాను. ఒక వారం రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకా ఇక్కడే ఉంటే ఫీవర్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టుంది అని మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని టార్చర్ స్టార్ట్ అయ్యింది. అసలు ఎంతలా అంటే బట్టలు మడత పెట్టి సెల్ఫ్లో పెడితే బట్టలు తీసి చిందర వందరగా పడేయడము. నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ప్రాపర్గానే పెట్టేదాన్ని, కానీ ఫుడ్ మొత్తం ఇంటి నిండా పడేయడము. మేమేంటంటే వీక్లో 5 days చికెనే ఎక్కువగా తినేవాళ్ళము. 1 kg చికెన్ వండితే అందులో హాఫ్ కర్రీ కూడా అసలు ఉండేది కాదు. ఆ చికెన్ తినేసి బోన్స్ ఉంటాయి కదా, అవి ఇంటి నిండా వేయడము, ఏదో ఒక మూల పెట్టేయడము. ఇవన్నీ చూసినప్పుడు నాకు భయం మాత్రం ఉండేది, కానీ బయటికి చెప్పుకోలేకపోయేదాన్ని. ఓనర్ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి 1 year కూడా కాలేదు ఇలా చెప్తున్నారని మళ్ళీ వీళ్ళేమో బ్యాడ్గా ఏమైనా అనుకుంటారేమో. ఇంతకు ముందు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళెవ్వరూ చెప్పలేని కంప్లైంట్స్ మీరే ఎందుకు అంటున్నారు అని అలా అంటారేమో అని నేను కూడా ఏం చెప్పలేదు వాళ్ళతో. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఖాళీ చేయమంటే ఖాళీ చేసి వెళ్ళిపోదామన్నా మాకు ఇంకో ఇల్లు దొరకలేదు కదా. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖానే చెప్పేసి వెళ్దాంలే అన్నట్టుగా మేము ఫిక్స్ అయిపోయాము. ఇంకా 7th మంత్లో చెకప్ ఉంటే వెళ్ళాము. అంతా బాగానే ఉంది అని చెప్పారు, కానీ బ్లడ్ కొంచెం తక్కువ ఉంది, ఫ్రూట్స్ ఎక్కువగా తినమని చెప్పారు. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మా హస్బెండ్ ఏమో వర్క్కి వెళ్ళారు. మధ్యాహ్నం 1:32 ఆ టైంలో ఒక్కసారిగా టప్ టప్ అని డోర్ కొట్టిన సౌండ్ రావడం. అప్పటి వరకు కూడా భయపెట్టిన నన్ను అదేం చేసిందంటే ఒక్కసారిగా నా మీదకొచ్చేసి ఫిజికల్గా అటాక్ చేయడం మొదలుపెట్టింది. అసలు దాని రూపం తలుచుకుంటేనే ఎంత భయం వేసేదో. అది ఒక అబ్బాయి రూపం. ఇట్లా ఉండేవాడంటే వాడు ఒక కాలుండి ఇంకో కాలు లేకుండా అసలు ఎందుకు నా మీదకొచ్చి ఇలా నన్ను టార్చర్ చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. నన్ను మాత్రం నిద్రపోనివ్వకుండా ఉండడం, పడుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఫిజికల్గా అటాక్ చేద్దామా అన్నట్టు చూడడం, గిన్నెలు తోముతుంటే కాలు పట్టి గుంజేయడము, వంట చేస్తుంటే పిలవడము, రా నా దగ్గరికి రా అని ఇలా పిలవడము, చాలా టార్చర్ అయ్యేది. ఇలా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు కంగారు పడతారని, మా హస్బెండ్కి చెప్తేనేమో అతను నమ్మడు. ఎవరికి చెప్పాలో అర్థమయ్యేది కాదు నాకు.
కానీ ఆ ఆత్మ మాత్రం నన్ను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఫిజికల్గా అటాక్ అవ్వడం. ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు పండగ అయితే మేమిద్దరం కూడా కలిసి గుడికి వెళ్ళొచ్చేసాము. గుడి దగ్గర మా వారు మల్లెపూలు ఇప్పించారు. ఆ రోజు నేను మంచిగా శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నీట్గా రెడీ అయి ఉన్నాను. గుడి నుంచి వచ్చాక మా వారేమో టిఫిన్ చేసేసి తను వెళ్ళిపోయారు. ఇంకా మధ్యాహ్నం ఏమైందంటే, ఒక్కసారిగా అది నా తల పట్టి వెంట్రుకలు గుంజేసి వెనక్కి ఇట్లా పడేయడము. అదలా పట్టుకొని లాగగానే నా తల గట్టిగా నేలకేసి గుద్దుకుంది తెలుసా. కిచెన్లోని ఫ్రిడ్జ్ దగ్గర కింద పడిపోయాను. నేను కింద పడిన తర్వాత కూడా అది నా జుట్టు పట్టుకొని అలాగే లాక్కెళ్ళిపోతుంది నన్ను. అసలు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో. నాకేమో కింద పడి తలకి దెబ్బ తగిలి తల కూడా ఉబ్బిపోయింది. నాకు పైకి లెగుద్దామన్న ఓపిక లేదు. అప్పటికి 7th మంత్ రన్నింగ్లో ఉంది నాకు. ఆ టైంలో అతను నా దగ్గరకు వచ్చి ఫిజికల్గా అటాక్ చేశాడు. అసలు అతను ఎవరు, ఎందుకు నా మీద ఇంత పగబడ్డాడో కూడా నాకు తెలియదు. మా వారు ఇంట్లో ఉన్నంతసేపు కూడా అసలు ఏమీ జరగదు, ఇవన్నీ జరగకపోతుండే. కానీ ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. వాడైతే మాత్రం నన్ను గోడకేసి గుద్దేయడము, రక్కేయడం. నీకెందుకే ప్రెగ్నెన్సీ, నీకెందుకే పిల్లలు, నువ్వు నాతో వచ్చేసాయి, నువ్వెందుకే వాడితో ఫిజికల్గా కలుస్తున్నావు, ఎందుకే వాడికి నా ముందరే ముద్దులిస్తున్నావు, వాడు నీకెందుకే అంత నచ్చాడు, నా దగ్గర దొరకట్లేదా నీకు సుఖం, వాడి దగ్గర ఏముంది అని ఎలా పడితే అలా మాట్లాడడం, కొట్టేయడము. ఒక విధంగా చెప్పాలంటే నేను వాడి చేతిలో ఆట బొమ్మ లెక్క అలా వాడుకునేవాడు. కిచెన్లో వంట చేస్తున్నప్పుడు వెనకాలే నుండొచ్చి నడుమును పట్టేయడం. అలా చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది, కానీ నా కళ్ళకి ఎవ్వరు కనిపించేవారు కాదు. కానీ చేస్తూ ఉండేవాడు వాడు. నేను స్నానం చేస్తున్నప్పుడు వాడు నా వెనకాలే నిలబడి చూస్తూ ఉండేవాడు. నేను వాటర్ ట్యాప్ ఆన్ చేసి మీద వాటర్ పోసుకుంటుంటే వాడు ట్యాప్ ఆఫ్ చేసి వెనకాలే నుంచి వచ్చి అటాక్ చేసేవాడు. అసలు ఎలా అంటే వాష్రూమ్లో ఎవరో ఉన్నట్టే అనిపించేది, కానీ కనిపించేవాడు కాదు. అటాక్ చేస్తూనే ఉండేవాడు. ఆ తర్వాత నేను స్నానం గబగబా చేసేసి ఇంట్లోకి వెళ్ళినా ప్రాబ్లమే, వాష్రూమ్కి వెళ్ళినా ప్రాబ్లమే, ఇంట్లో ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లమే. ఒకరోజు నేను బయట స్టెప్స్ దగ్గర కూర్చొని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. అప్పుడు ఇలా పిలుస్తున్నాడు నన్ను, నా దగ్గరికి రా, ఎందుకు నీకు అర్థం అవ్వట్లేదా, నా ప్రేమ నీకు అర్థం అవ్వట్లేదా, నాకు నువ్వు చాలా నచ్చినావు, నేను నిన్ను తీసుకెళ్ళిపోతా, రా రా అని పిలిచేవాడు. వస్తావా, నేనే రావాలా అని కూడా అనేవాడు. అసలు ఎంత టార్చర్ అంటే, వాడు నన్ను ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నన్ను మాత్రం పీల్చుకొని నా రక్తమంతా తాగేసేవాడు. ఎలా అయ్యానంటే నా ఫేస్ మొత్తం కూడా తెల్లగా పాలిపోయి అసలు ఫుడ్డే తిననట్టు బక్కగా అయిపోవడం. ఎలా అంటే ఇంకా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టు, బొక్కలు కనిపించడం, పేరుకే ప్రెగ్నెంట్, పొట్టొక్కటే ఉంది కానీ బాడీలో బ్లడ్ అయితే లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఇంట్లోకి మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పుడు స్టార్ట్ అయ్యింది అప్పుల పాలు. పెళ్లి కాకముందు మేమిద్దరం కూడా చాలా రిచ్, అసలు మాకు మనీకే కొదవే లేదు. ఏం కావాలన్నా ఏం తినాలన్నా ఫుల్గా ఖర్చు చేసి తిరిగే వాళ్ళము. అలాంటిది మేము కనీసం 10 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనుక్కుందామన్నా 10 రూపాయలు కూడా లేని సిచ్యువేషన్లోకి వచ్చేసాము. 10 రూపాయలు దొరికితే చాలు అనేంతగా దిగజారిపోయాము. ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం, యాక్సిడెంట్ అవ్వడం. ఆ ఆత్మ అయితే ఎప్పుడూ కూడా ఫిజికల్గా అటాక్ చేయడం, నా చుట్టే తిరుగుతూ ఉండడం. రా రా, నువ్వు నాకు నచ్చినావు, రా చచ్చిపో అని ప్రతి దానికి రాత్రైతే చాలు మా ఇద్దరికి గొడవే. ఇలా చచ్చిపోతాను చచ్చిపోతాను అని నాకు నేనే ఉరేసుకోవడం, ఇలాంటివి చాలానే జరిగాయి. అసలు ఎన్నంటే చెప్పలేనన్ని జరిగాయి. ఆ తర్వాత కొన్ని డేస్కి ఇంకెక్కడైతే ఉంటే అవ్వదు అని మేము ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాము. ఇంటిని ఖాళీ చేసేసి ఈ గల్లీ కాకుండా పక్క గల్లీలో సింగిల్ బెడ్రూమ్ ఉంటే అందులోకి షిఫ్ట్ అవుదామని అనుకున్నాము. ఆ షిఫ్ట్ అయ్యే ముందు కూడా అతను ఎంత టార్చర్ చేశాడంటే, రేపు షిఫ్ట్ అవుతాము అనంగా నేను ఇంకా మొత్తం ప్యాకింగ్ చేసుకుంటున్నాను, అన్నీ సర్దేసుకుంటే బెడ్ ఒక్కటే మేము ఇంకా విప్పలేదు. అలానే బెడ్ని ఫ్యాన్ కింద వేసి పడుకున్నప్పుడు ఒక్కసారిగా ఆత్మ వచ్చి ఫ్యాన్ పైన కూర్చొని నా మీదకి దూకేశాడు. ఏదో ఒక పెద్ద బండరాయి వచ్చి మీద పడితే ఎలా ఉంటుంది, ఆ రేంజ్లో పడిపోయాడు నా మీద. లక్కీగా నా పొట్టకైతే ఏం అవ్వలేదు. నా గొంతు మీద పడి గొంతులా పిసికేసి మంచం మీద నుంచి నన్ను గోడకి గుద్దేశాడు. అలా నేను గోడకెళ్ళి గుద్దుకునేసరికి దబ్బున సౌండ్ వచ్చినట్టు వచ్చింది. అప్పటికే పైనున్న మా ఓనర్ వాళ్ళ కూతురు పైనుంచి వచ్చి డోర్ కొట్టింది.
తను డోర్ కొట్టగానే ఆ ఆత్మ వెళ్ళిపోయింది. నేనెళ్ళి డోర్ తీస్తే ఏమైందక్క ఇంత సౌండ్ వస్తుంది అని అడిగింది. ఇంకా నేను చెప్పాను, ఏం లేదులేరా, బెడ్ని ఖాళీ చేపిస్తున్నాం కదా రూమ్లో నుంచి, దాని కింద ఊడుస్తున్నప్పుడు బెడ్ని నేను గట్టిగా గోడకేసి తొయ్యడం వల్ల అలా సౌండ్ వచ్చిందిలే అంటే, అవునా అంతేనా, ఇంకేం కాలేదా అంటే, ఏం కాలేదు అని చెప్పాను. సరే అని చెప్పి తను వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక ఈ ఆత్మ ఏమంటుందంటే, డోర్ వెనకాలే వాడుండి, నువ్వు ఎవరికైనా చెప్పావంటే నా విషయాన్ని నేను నిన్ను బ్రతకనివ్వను, చంపేస్తాను అని వాడు మాట్లాడుతున్నాడు. వాడు చచ్చిపోయినోడు ఎప్పుడూ నా మీద పడి నన్ను టార్చర్ చేయడము, నాతో వచ్చేసేయ్ నేను నీకు తోడుగా ఉంటా, వాడే నచ్చాడే నీకు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర డబ్బు కూడా ఉంది, నేను చచ్చిపోయినా గానీ మంచిగా చూసుకుంటా నిన్ను, నా దగ్గరకు వచ్చేసేయ్ అని నన్ను పీడిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము ఆ ఇంటిని ఖాళీ చేస్తున్నప్పుడు ఓనర్ వాళ్ళ కూతురు వచ్చేసి అడుగుతుంది, ఎందుకక్క నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, మరి ఇప్పుడెందుకు ఈ ఇంటిని ఖాళీ చేస్తున్నారు అని అడిగితే నేను చెప్పాను, ఏం లేదులేరా, మాకు మంచిగా అనిపించట్లేదు, నేను ప్రెగ్నెంట్ కదా, ఒక్కదాన్నే ఇంట్లో ఉండడం వల్ల నాకు మంచిగా అనిపించడం లేదు, జర భయమేస్తుంది, అందుకే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాము అని చెప్పేసా. మళ్ళీ వేరే ఇంటికి వెళ్తారా అని తను అడిగింది. నేనేం చెప్పానంటే, లేదు నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను, మాకు ఇక్కడ అవ్వట్లేదు, డెలివరీ అయ్యాక ఇంకక్కడే ఉంటాము, మా బేబీ కొంచెం గ్రో అప్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వస్తాము అని అలా చెప్పాను. తనేమో లేదక్క ఇంకేమైనా ఉందా అంతేనా అని ఇలా అడుగుతుంది. నాకప్పుడు డౌట్ వచ్చింది, అంటే వీళ్ళకి తెలుసు కానీ మాకేం చెప్పలేదు అని నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది. సరేలే అని నేను కూడా ఇంకేం అడగలేదు, అమ్మాయిని వదిలేసాను ఆ టాపిక్ని. మేమేం చేసామంటే ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేరే ఇంటికి షిఫ్ట్ చేసేసి, ఆ ఇల్లు కొత్తది కదా ఇంకా క్లీనింగ్ కూడా చేయలేదు, అంతా దుమ్ము దుమ్ముగా ఉంది, రేపు పొద్దున్నే వెళ్దామని మేమిద్దరం మాత్రమే ఈ ఇంట్లో ఆ రోజు రాత్రి పడుకున్నాము. అయితే నేను పడుకున్నప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్ళకు, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళకు, అది ఇది అని చెప్తుంది. అసలు ఎలా అంటే ఏడ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, ఉండొచ్చు కదా నాతోనే అని ఇలా మాట్లాడేస్తుంది. నాకు మాత్రం చాలా భయమేస్తుంది. నువ్వు వెళ్ళొద్దు అని ఘోరంగా ఏడ్చేస్తున్నాడు. నా లైఫ్లో ఉన్నది ఎలాగో నన్ను మోసం చేసి పోయింది, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి పోతావా, ఇన్ని రోజులు నేను నీతోనే ఉన్నాను కదా, అసలు నన్ను ఎలా వదిలేసి వెళ్ళాలనిపిస్తుంది నీకు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకింక బాగా భయం వేసేసి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈలోపు మావారు సడన్గా నిద్రలో నుంచి లేచి, ఏమైందే, ఎవరితో మాట్లాడుతున్నావు ఇంత నైట్, కాల్ మాట్లాడుతున్నావా అని అడిగాడు. లేదు నేను కాల్ మాట్లాడట్లేదు అంటే, మరి నువ్వెవరితో మాట్లాడుతున్నావే, నిద్రలో నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావా అన్నాడు. నా పక్కన నీకెవ్వరు కనిపించట్లేదా అని అడిగాను. ఎవరున్నారే అక్కడ, ఎవ్వరు లేరు కదా అంటే, తను నాకు మాత్రమే కనిపిస్తున్నాడు, మా హస్బెండ్కి మాత్రం కనిపించట్లేదు. అలా జరిగింది ఆ రోజు రాత్రి. ఆ తర్వాత మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, అసలు ఈ ఆత్మ అనేది ఎవరంటే, మాకంటే ముందు ఆ ఇంట్లో వేరే ఒక అతను ఉండేవాడంట, బ్యాచులర్. అతనికి మరి ఏమైందో ఏమో, హెల్త్ ఇష్యూ వల్ల బ్రేకప్ అయ్యి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూస్ అయ్యి అతను కిచెన్లోనే సూసైడ్ చేసుకున్నాడంట. అతని కాలు కూడా విరక్కొట్టుకొని మొత్తం ఒంటి మీద యాసిడ్ పోసుకొని ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయినోడు ఎలాగో చచ్చిపోయాడు, కానీ ఆ తర్వాత మమ్మల్ని పీక్కొని పీడించి చంపేస్తున్నాడు. అసలు ఆ ఇంట్లో అలా జరిగిందన్న విషయం కూడా మాకు తెలీదు. మేమేమిటంటే ఇల్లంతా బాగానే ఉంది కదా అన్నట్టు ఎవరిని ఏమీ అడగకుండా తెలుసుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాము. కనీసం వాడు నన్ను దేవుడి గది దగ్గర దీపాలు పెడుతున్నా కూడా నన్ను వదిలేవాడు కాదు. చైర్ పట్టి గుంజేయడము, కింద పడేయడము ఇలా చేసేవాడు. వాడు చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటిని ఎవ్వరూ తీసుకోలేదంట. కొన్ని డేస్ వరకు అది ఖాళీగానే ఉండేదంట. ఆ తర్వాత అందులోకి వేరే ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారంట. వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, కొట్టుకుంటూ ఉండడం, డబ్బుల కోసం తాగుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళంట. ఈవెన్ మా హస్బెండ్కి కూడా, మాకు పెళ్ళయి 1 year కూడా కాలేదు, కానీ ఎంతలా అంటే పెద్ద తాగుబోతు లెక్క ఫుల్ డ్రింకర్ని చేయడము, మొత్తం కూడా మందుకు బానిసైపోయాడు. అసలు డబ్బులు లేకుండా ఒక పిచ్చోడి లెక్క లేట్ నైట్స్ రావడము, ఎప్పుడో వచ్చేవాడి ఇంటికి, కాల్ చేసినా కాల్ కూడా లిఫ్ట్ చేయకపోతుండే అతను. అండ్ మేమిద్దరం కూడా 1 month ఫుడ్ తినకపోతే ఎలా ఉంటామో అలా అయిపోయాము. ఆ తర్వాత ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఏం చూపించలేదంట, బట్ ఎవరికో ఒకరికో చూపించేవాడు.
ఈ విషయాలన్నీ కూడా ఓనర్ వాళ్ళు మాకు చెప్పలేదు. పక్కింటి వాళ్ళని ఎవరినైనా అడిగి తెలుసుకుందామన్నా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకొని నేను కూడా అడగలేదు. మేము చేసిన తప్పేంటంటే ఆ ఇంట్లో అలా ఉంది అని మాకు తెలియకుండా మేము ఆ ఇంటిని అద్దెకు తీసుకోవడం. మాకు అప్పటికే నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిసి కూడా మళ్ళీ మేము అదే ఇంట్లో ఉండడము. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు బిజినెస్లో లాస్ రావడం, మా గోల్డ్ మొత్తం పోయింది. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము. అప్పటికి షిఫ్ట్ అవుదామని చూసాం కానీ మాకు అవ్వలేదు. షిఫ్ట్ అవ్వాలని చూసిన ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం రావడం, యాక్సిడెంట్ అవ్వడం, మా ఫ్యామిలీలో ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవడం, దాంతో మేము ఊరికి వెళ్ళే వాళ్ళము. ఇలా 1 year మొత్తం కూడా యాక్సిడెంట్స్, చావులతోనే సరిపోయింది మాకు. ఆ ఇంటిని షిఫ్ట్ అయ్యే ఛాన్సే మాకు రాలేదు. నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే, మనకి ఏదైనా ఇల్లు తీసుకునే ముందు మంచి చెడు అన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. మాది కొత్త కాపురం, ఏదో తెలియక మేము అక్కడికి వెళ్ళి మాది అలా జరిగిపోయింది. కానీ మీరు మాత్రం అలా కొత్తింట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అన్నీ చూపించుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. లేకపోతే మాకులాగే మీరు కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మీరు మాత్రం ఎప్పుడైనా ఒక కొత్తింటికి వెళ్లే ముందు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకోండి. ఆ ఇంట్లోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మహా అయితే 1 month 2 months అంతకంటే ఎక్కువ కూడా ఉండేవారు కాదంట. వాడు ఇంతలా నన్ను టార్చర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఏదో ఇంకా అయిపోయింది. ప్రెజెంట్ అయితే నాకు డెలివరీ అయ్యింది. నాకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత నేను వేరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను అని నా ప్రాబ్లం మొత్తం ఆయనకి క్లియర్గా చెప్పి నేనైతే క్లియర్ చేపించుకున్నాను. కానీ ఏదో ఒక మూల అది మళ్ళీ నా దగ్గరకు వస్తుందేమో, మళ్ళీ అటాక్ చేస్తుందేమో అని భయం అయితే ఉంది. మళ్ళీ అది నా దగ్గరికి వస్తుందా రాదా అన్న విషయం అయితే అంత క్లియర్గా నేను చెప్పలేను. మీరు కొత్తింటిని అద్దెకి తీసుకున్నప్పుడు మాకులకే గొడవలు అవుతున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఎన్ని జరిగినా కానీ మీరు దాన్ని ఏం కాదులే అని ఆలోచించకుండా అక్కడే మాత్రం ఉండకండి. మాకైతే ఎన్నో జరిగినాయి, సూసైడ్ దాకా కూడా వెళ్ళాము. లక్కీగా ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ పోలేదు, అదొక్కటే ప్లస్ పాయింట్. కానీ వాడైతే నా బ్లడ్ మొత్తాన్ని పీల్చి మొత్తం పీల్చుకున్నాడు. నా బ్లడ్ చాలా తగ్గిపోయి నాకు చాలా ఎఫెక్ట్ చూపించింది. అందుకే మీరు కూడా ఏదైనా రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకి ఇలాంటివన్నీ తెలీదు. సో అలాంటి తెలియని వాళ్ళ కోసం తను చెప్పింది. వీళ్ళు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఆ సిమ్టమ్స్ గనక మీకు గనక ఉంటే ముందుగానే జాగ్రత్త పడండి. సో అదండి, విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే అవి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ లేకపోతే మెయిల్ పంపించండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.